మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సర్పంచవరం మండల అధ్యక్షులు ఎండి ఫెరోజ్ బీఆర్ఎస్ నాయకులు పేరబోయిన కర్ణాకర్లు అన్నారు. జనగామలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి బచ్చన్నపేట మండల కేంద్రం నుండి పార్టీ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు గడిచినా రాష్ట్రానికి మేలు చేసింది ఏమీ లేదన్నారు. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో గులాబీ జెండా అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంధమల్ల నరేందర్, ఉపేందర్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఉన్నది. జనగామకు మన మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు విచ్చేస్తున్నారు. మన బచ్చన్నపేట మండలంలో 15 మంది సర్పంచులు బీఆర్ఎస్ తరఫున భారీ మెజార్టీతో గెలిచారు. వారిని అభినందించడానికి మన కేటీఆర్ గారు జనగామకు విచ్చేస్తున్నారు. కావున గోపాలనగర్ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో జనగామ వెళ్ళడం జరుగుతుంది. మా ప్రియతమ నాయకుడు తెలంగాణకు ఒక దిక్సూచిగా కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు మమ్మల్ని ఆశీర్వదించినందుకు వస్తున్న సందర్భంగా మండల పక్షాన మేము గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మా అధ్యక్షులు, సీనియర్ కార్యకర్తలందరూ కూడా కలిసి బైక్ ర్యాలీగా కేటీఆర్ అన్నను స్వాగతించినందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో గెలిచిన సర్పంచులందరూ కూడా ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుందా అని వేచి చూస్తున్నారు. ఈ రోజు నుంచి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. లెక్క పెట్టుకోండి, 2 సంవత్సరాల తర్వాత మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా కూడా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ మా జనగామ జిల్లా ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ నిండుగా అందుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.